కానీ మొన్న ఒక ఇష్యూ జరిగింది సార్. అదే గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్ని చంద్రబాబు నాయుడు గారు మందలించడం జరిగింది. కానీ యాక్చువల్గా ఆయన మాట్లాడిన సభ్యత్వ నమోదు గురించి, అది మంత్రికి అది పార్టీ పరంగా తీసుకోవాల్సిన టాపిక్. కానీ ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడారో అది ఆడియో బయటికి లీక్ అయిందో, సో ప్రభుత్వ పనితీరు బాగాలేదు, మంత్రుల పనితీరు బాగాలేదని ఒక చర్చ జరిగింది. ఇది ఎలా? అది నేనైతే ఇప్పుడు మీ అందరికీ టార్గెట్ ఉంది. ఆడియో వచ్చిందని విన్నాను తప్ప ఆడియో విన్నా నేను. సో ఎగ్జాక్ట్గా మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో సుభాష్ మీద నాకు ఐడియా లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం సభ్యత్వ నమోదు స్పీడ్గా జరగట్లేదు అన్న విషయం మీద, అంటే అది మాట్లాడింది కూడా పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన దాంట్లో మాట్లాడి ఉండొచ్చు. వస్తే నేను ఆ వీడియో ఫోన్ చేసి మాట్లాడాను సార్, అది ఆడియో లీక్. ఆయనకే సపరేట్గా ఫోన్ చేసి, అంటే ఆయన రివ్యూ చేసుకుంటున్నప్పుడు పలానా నియోజకవర్గంలో ఎన్రోల్మెంట్స్ బాగా తక్కువగా ఉన్నాయని చెప్పి వస్తే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడి ఉంటారు. యాక్చువల్ అందరికీ టార్గెట్ ఉంది కదా సార్? టార్గెట్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. టార్గెట్లే ఉంది, రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. బహుశా అక్కడ బాగా తగ్గుండొచ్చు. సో తగ్గినందువల్ల నిన్ను మంత్రి కూడా చేశాను, అయినా సరే నువ్వు టార్గెట్ రీచ్ అవ్వకపోతే, ఎమ్మెల్యేగా టార్గెట్ రీచ్ అవ్వకపోతే అలాగానే ఎమ్మెల్యేల మీటింగ్లో తక్కువ నమోదున్న ఎమ్మెల్యేలు అని ఉంటారు. మాటగా నీకు మంత్రి కూడా ఇచ్చాను కదా, నువ్వు కూడా మీట్ అవ్వకపోతే ఎలాగయ్యా అని అంటాలో తప్పే ఉంది అందులో. సో దాన్ని బట్టి ఎమ్మెల్యేగా కన్నా మరి మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో బిజీగా ఉండి మరి చేయలేకపోయాడేమో అని పాజిటివ్గా ఫీల్ అవ్వాలి. అలాంటి ఆడియో లీక్సే కదా మీకు ప్రతిపక్షాలకు ఆయుధం అయ్యేది. సో అది ఆల్రెడీ రాంగ్ పోర్ట్రేట్ అయింది కూడా, ప్రభుత్వ పనితీరు బాగాలేదు అనేసి, మంత్రుల పనితీరు బాగాలేదు అనేసి. నేను మంత్రుల పనితీరు సభ్యత్వ నమోదులో గురించి కాబట్టి అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.